అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది సాధించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ ఎన్ని విమర్శలు చేసినా కూడా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో వెనక్కి తగ్గలేదు. బిల్లు ఆమోదిస్తే రేపే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా అని ఎలాన్ మస్క్ ప్రకటించినా చివరకు తాను ఏమి అనుకున్నాడో డొనాల్డ్ ట్రంప్ అదే సాధించి ఎలాన్ మస్క్ గట్టి షాక్ ఇచ్చారు. అంతేకాకుండా సబ్సిడీలు కోత పెడితే మళ్లీ దక్షిణాఫ్రికా తిరిగి వెళ్లిపోక తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. పన్ను విరామం, వ్యయ కోతలతో పాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనెట్లో గట్టెక్కింది. 50కి 50 ఓట్లు రావడంతో యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్గా మారి బిల్లును గట్టెక్కించారు. సెనెట్లో బిల్లు ఆమోదం పొందిందని ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించిన వేళ రిపబ్లికన్లు సభలో లేచి నించొని చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ బిల్లును 3 రిపబ్లికన్ సభ్యులు థామ్ టిల్లిస్, సుసాన్ కొలిన్స్, రాండ్ పాల్ వ్యతిరేకించారు. అంతేకాదు ఈ బిల్లు తదుపరి ఓటింగ్ కోసం తిరిగి ప్రతినిధులు సభకు వెళ్తుంది. అయితే అక్కడ ఆమోదం పొందాక అధ్యక్షుడు ట్రంప్ వద్దకు చేరుతుంది. ఒకవేళ ఈ బిల్లులో మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. 940 పేజీలతో కూడిన ఈ బిల్లుపై సెనెట్లో సుదీర్ఘ చర్చ సాగింది. ఈ బిల్లు తుది వెర్షన్ చట్టంగా మార్చడానికి రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న కాంగ్రెస్కు అధ్యక్షుడు ట్రంప్ జూలై 4 వరకు డెడ్లైన్ విధించారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ 119వ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్లో ప్రతిపాదిత బడ్జెట్ సయోధ్య బిల్లు 2025 చివర్లో ముగియనున్న 2017 పన్ను కోతల మరియు ఉద్యోగాల చట్టంలోని ప్రధాన నిబంధనలను బిగ్ బ్యూటిఫుల్ బిల్ పొడిగిస్తుంది. ఇది సైనికేతర ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తుంది. కఠినమైన అర్హత అవసరాల ద్వారా మెడికైడ్ మరియు సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాంపై ఖర్చును గణనీయంగా తగ్గిస్తూ ఉంది. అయితే 2034 నాటికి బిగ్ బ్యూటిఫుల్ బిల్ యునైటెడ్ స్టేట్స్ జాతీయ రుణానికి $2.4 ట్రిలియన్ల జోడిస్తుందని మరియు $10.9 మిలియన్ల అమెరికన్లు ఆరోగ్య బీమా కవరేజీని కోల్పోయేలా చేస్తుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఈ సంఖ్యను హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా బహుళ జీఓపీ సభ్యులు వివాదం చేశారు. అయితే సిబిఓ తర్వాత బడ్జెట్ లోటులో అంచనా వేసిన పెరుగుదలను $2.8 ట్రిలియన్లకు పెంచింది. ఈ బిల్లు అమెరికన్ చరిత్రలో పేదల నుంచి ధనికులకు కూడా అతిపెద్ద సంపద బదిలీని సృష్టిస్తుందని చాలా మంది నిపుణులు వాదిస్తూ ఉన్నారు. అయితే ప్యూ రీసెర్చ్ పోల్ ప్రకారం 49% మంది అమెరికన్లు బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే 29% మంది బిల్లుకు అనుకూలంగా ఉన్నారు మరియు 21% మంది ఎటు మొగ్గు చూపలేదన్నట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. సో మనం చూసుకుంటే కనుక గతంలో కూడా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద ఎలాన్ మస్క్ చాలా వ్యతిరేకత చూపించారు. ఆయన ఎన్నో మాటలు చెప్పారు. అయితే దీని గురించి ఆయన అమెరికన్ పార్టీని కూడా స్థాపిస్తానంటూ ఎలాన్ మస్క్ ప్రకటించడం జరిగింది. దీనికి ఇప్పుడు ట్రంప్ గట్టి షాకే ఇచ్చారని చెప్పుకోవచ్చు.